కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రేపలాడడం జరిగింది. అనేక పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఓటేసినప్పటికీ కూడా అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీకి గత 12 సంవత్సరాలుగా ఆ పార్టీకి ప్రజలు మెజార్టీ ఇస్తూ వచ్చారు. మరి ఈరోజు వచ్చినటువంటి ఫలితాలలో భారతీయ జనతా పార్టీకి మరి ప్రజల ఆశీస్సులు అందజేసి అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున కూడా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, పార్టీ అధ్యక్షులు నడ్డా గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేపట్టినటువంటి సుపరిపాలనకు ఈరోజు మరి ప్రజలు ఆశీస్సులు అందజేసి మద్దతు ఇవ్వడం జరిగింది. 12 సంవత్సరాలుగా ఢిల్లీకి పట్టినటువంటి కేజ్రీవాల్ అనేటువంటి గ్రహణం ఇవాళతో వీడిపోయింది. ఈరోజు భీష్మ ఏకాదశి, చాలా పవిత్రమైనటువంటి రోజు. ఇలాంటి పవిత్రమైనటువంటి రోజు దేశ రాజధానికి పట్టిన పీడ విరగడైంది. నేను అనేక సంవత్సరాలుగా ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ రాజకీయాలు దేశ ప్రజలతో పాటు నాకు కూడా కొద్దిగా తెలుసు. కానీ ఇలాంటి వ్యక్తిని చాలా తక్కువ మందిని ఈ దేశంలో చూస్తాం. ఇన్నాళ్ళుగా అవినీతితో అభివృద్ధికి నోచుకున్నటువంటి ఢిల్లీలో ఇక నీతివంతమైనటువంటి పరిపాలన, అభివృద్ధి లక్ష్యంగా పరిపాలన ఈరోజు బీజేపీ అందించనున్నది. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతిని అరికడతానని అనేక రకాలుగా ఉపన్యాసాలు ఇచ్చి చివరకు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడంటే అరవింద్ కేజ్రీవాల్ అనే విధంగా ఢిల్లీ యొక్క రాష్ట్ర రాజధానిలో ఈరోజు కనిపిస్తూ ఉంది. ప్రజలు నమ్మి అధికారం అప్పగిస్తే కుంభకోణాలు, అవినీతి పరిపాలనతో మరి అభివృద్ధిని మరచడం జరిగింది. ప్రజల కోసం 5 రూపాయలు ఖర్చు పెడితే 95 రూపాయలతో ఖర్చు పెట్టి తన వ్యక్తిగత పబ్లిసిటీ చేసుకున్నారు కేజ్రీవాల్. అహంకారం నెత్తికెక్కినటువంటి ఎవరికైనా కూడా ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పునిస్తారో గతంలో కూడా అనేకంగా చూశాం. ఈరోజు కేజ్రీవాల్ను కూడా మనం చూస్తూ ఉన్నాం. అధికారం ఇచ్చేది సేవ చేయడానికే కానీ అబద్ధాలతో, నాటకాలతో ప్రజలను మోసం చేయడానికి ప్రజలు సహించరని మరొకసారి నిరూపణ జరిగింది. కేజ్రీవాల్ ఓడిపోవడము, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఓడిపోవడము, అనేక మంది ప్రముఖులు ఓడిపోవడము, ప్రజలు ఒకసారి డిసైడ్ అయితే అది అరవింద్ కేజ్రీవాల్ కానీ, అది రాహుల్ గాంధీ కానీ,
కేసీఆర్ కానీ ఎవరూ ఆపలేరు. ప్రజలు డిసైడ్ అయితే మరి ప్రజల తీర్పు తప్పకుండా సరైనటువంటి సమయంలో సకాలంలో తీర్పు ఇస్తారనే విషయము ఈరోజు నిరూపణ జరిగింది. మరొకసారి కాంగ్రెస్ పార్టీ వైపు, కాంగ్రెస్ పార్టీ యొక్క దీనస్థితి వైపు కూడా చూస్తే ఈరోజు అందరికీ జాలి కలుగుతుంది. రాహుల్ గాంధీ ఆయన నాయకత్వం చేపట్టిన తర్వాత ఎన్నో ఓటమో ఈరోజు కంప్యూటర్ ద్వారా లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రాహుల్ గాంధీ నాయకత్వం పైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే విశ్వాసం లేదు. ఇక దేశ ప్రజలు ఏ రకంగా విశ్వసిస్తారు? ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీది డబుల్ హ్యాట్రిక్ డబుల్ డెక్ ఓటమి ఎదురైంది. 2014లో పెద్ద సున్నా, 2019లో పెద్ద సున్నా, 19లో 2024లో పెద్ద సున్నా. పార్లమెంట్ ఎన్నికల్లో అయితే ఒక సీటు కూడా గెలవలేదు. అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చినట్లయితే 2015లో, 2020లో, 2025లో ఈ 3 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలే. ఒకసారి సున్నాతో డక్అవుట్ అయితే రెండోసారి గోల్డెన్ డక్ అంటారు. ఇలా మూడోసారి డక్అవుట్ అయితే డైమండ్ డక్ ఖాతాలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పనిచేస్తూ ఉంది. ఢిల్లీలో ఎవరు అధికారంలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం జీరోని అన్నట్టుగా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీకి తాము గెలవాలనేటువంటి ఆలోచన ఎప్పుడు ఉండదు. నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని ఎలా ఓడించాలనేటువంటి దుర్మార్గపు దివాలాకోరు ఆలోచనే తప్ప ప్రజలకు ఏం కావాలో, ఏ రకంగా ప్రజల మెప్పు పొందాలో ఈరోజు ఆలోచన చేయడం లేదు. అందుకే ఒక్కొక్క రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని కోల్పోతున్నది స్వయంగా చూస్తూ ఉన్నాం. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగితే ప్రజలు ఓట్లేయరు. రాజ్యాంగ విలువలను పాటించినట్లయితేనే ప్రజలు ఆదరిస్తారని మరొకసారి నిరూపణ జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కుంభకోణంలో కేజ్రీవాల్ నిందితుడా కాదా అనే దానికి ప్రజలే రిఫరెండం ఇస్తారు, ప్రజల తీర్పు ఇస్తారు అని చెప్పి కేజ్రీవాల్ ఎన్నికల్లో ప్రచారం చేశాడు. కానీ ఈరోజు ప్రజా కోర్టులో నీతివంతమైనటువంటి పరిపాలన అందజేయడంలో, ఢిల్లీని అభివృద్ధి చేయడంలో మరి వైఫల్యం చెందాడని, లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాల్ నాయకత్వంలో దోపిడీ జరిగిందనేటువంటి విషయము ఢిల్లీ ప్రజలు ఈ ఎన్నికల్లో తీర్పు ద్వారా మరి తేల్చారనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఇక చివరగా లిక్కర్ స్కామ్లో కోర్టు తీర్పు రావాల్సింది. తప్పకుండా న్యాయస్థానం మరి లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వాస్తవాలు గ్రహించి తీర్పు ఇస్తుందనేటువంటి విషయం దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అనేక రకాల హామీలు ఇచ్చారు.
అన్నీ ఫ్రీగా ఇస్తాను అని ప్రచారం చేసినప్పటికీ కూడా కేజ్రీవాల్ను ప్రజలు నమ్మలేదు. మాకు ఉత్తుత్తి హామీలు అవసరం లేదు, ఉచితాలు అవసరం లేదు, మాకు ఢిల్లీ అభివృద్ధి జరగాలి, మా భవిష్యత్తు బాగుండాలని దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరించారనే విషయాన్ని సందర్భంగా మనం వేస్తున్నాం. మోడీ గ్యారంటీనే ప్రజలు నమ్మారు. మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీని అమలు చేసేటువంటి గ్యారంటీయే మోడీ గ్యారంటీ. ఎంత దిగజారాడంటే దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఢిల్లీలో ఎన్నికల్లో హర్యానా రాష్ట్ర ప్రభుత్వము బీజేపీ యమునా నదిలో విషం కలిపింది అని చెప్పి నీచ స్థాయికి దిగజారి ఎన్నికల్లో గెలుపు కోసము ప్రచారం చేసినటువంటి దివాలకోరు రాజకీయ నాయకుడు కేజ్రీవాల్ మనం చూశాం. అందుకే ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ను చీపురు కట్టతో ఊడ్చేశారని సందర్భంగా మనం చేస్తున్నాం. కాంగ్రెస్ చేతిని చిదిమేశారు, కమలాన్ని వికసింపచేశారు. మనం చూస్తూ ఉన్నాం. అది ఉత్తరాఖండ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, అస్సాం కానీ, మొన్న మహారాష్ట్ర కానీ, ఈరోజు ఢిల్లీ కానీ, అంతకుముందు హర్యానా కానీ అనేక ఎన్నికల్లో వరుసగా భారతీయ జనతా పార్టీని దేశ ప్రజలు ఆదరిస్తున్నారు. రాజ్యాంగాన్ని మారుస్తారని, అనేక రకాల తప్పుడు ప్రచారం చేసినప్పుడు కూడా నరేంద్ర మోడీ గారిని మూడోసారి అధికారంలోకి తెచ్చారు. కాంగ్రెస్ పార్టీని వరుసగా ఢిల్లీలో దేశంలో ఓటమి హ్యాట్రిక్ని ఇచ్చారు. మన ముఖ్యమంత్రి గారు మహారాష్ట్రకి వెళ్ళాడు. తెలంగాణను అభివృద్ధి చేస్తున్నాను అని చెప్పి మహారాష్ట్ర పత్రికల్లో ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చాడు. కానీ కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ఫ్రంట్కు మరి ఏ రకంగా మహారాష్ట్రలో ఓడించి అద్భుతమైనటువంటి మెజార్టీ, గతంలో ఎన్నడూ లేనటువంటి 1962లో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అన్ని సీట్లు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకు మహారాష్ట్రలో గెలుపునిచ్చారు. ఢిల్లీకి వెళ్ళి ప్రచారం చేశాడు. మహారాష్ట్రలో 16 సీట్లు వస్తే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి గుండు సున్నా. మనం చూసాం. స్వతంత్ర భారతదేశంలో జైలు నుంచి పరిపాలన చేసినటువంటి ఏకైక అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే అరవింద్ కేజ్రీవాల్. సిగ్గు లేకుండా అవినీతి ఆరోపణలు, అందులో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేటువంటి ఒక నీచమైనటువంటి కుంభకోణానికి పాల్పడి లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళి ఏదో దేశ స్వాతంత్ర పోరాటం కోసం జైలుకి వెళ్ళినట్టు జైలు నుంచే పరిపాలన చేసినటువంటి దుర్మార్గపు ఆలోచనతో కేజ్రీవాల్ మరి పనిచేయడం జరిగింది. అందుకే ఆయన డ్రామాలను ప్రజలు అర్థం చేసుకున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. ఈ యొక్క
2024లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా జరిగినటువంటి ఆల్మోస్ట్ అన్ని ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధిస్తూ ముందుకొచ్చింది. ఈరోజు నేను సామాన్య ప్రజల కోసమే రాజకీయాలకు వచ్చానంటూ అనేక రకాల ఉపన్యాసాలు ఇచ్చినప్పటికీ కూడా మరి కేజ్రీవాల్ని ఓడించడం జరిగింది. ఆయన మాట అన్నాడు మొన్న ఎలక్షన్స్లో, ఈ జన్మలో నరేంద్ర మోడీ గారు ఆప్ పార్టీని ఓడించలేడు, 2025లో కాదు కదా 2050లో కూడా ఆప్ను ఎవరూ ఓడించలేరు. ఆప్ను ఓడించాలంటే నరేంద్ర మోడీ గారు మరో జన్మ ఎత్తాలి. ఇది అరవింద్ కేజ్రీవాల్ యొక్క ఉపన్యాసాలు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు వరకు కూడా అహంకారంతో అసత్య ప్రచారాలు చేసినటువంటి వ్యక్తి కేజ్రీవాల్. లిక్కర్ స్కామ్ కానీ, వాటర్ స్కామ్ కానీ, రాజ్మహల్ లాగా ముఖ్యమంత్రి నివాసమైనటువంటి శేష్మహల్ నిర్మాణం కానీ, అనేక ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల యొక్క అవినీతి కుంభకోణాలు కానీ, కేసీఆర్ అసత్యాలు, అబద్ధాలు, ప్రజలకు నెరవేర్చినటువంటి హామీలు, ఇక అనేక రకాలుగా ఈ హామీల కారణంగా కేజ్రీవాల్ వ్యవహారం కారణంగా ఈరోజు వారు ఓడిపోయారనే విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాను. 27 సంవత్సరాలుగా ఢిల్లీలో అభివృద్ధి కుంటుపడింది. 12 సంవత్సరాలుగా ఆప్ పరిపాలనలో అభివృద్ధి ఆగిపోయింది. కాంగ్రెస్ ఆప్ పార్టీలు ఒకే నాణానికి ఉన్నటువంటి బొమ్మ బొరుసు లాంటి పార్టీలు. అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ ఇద్దరు కూడా ఒకే తాను ముక్కలే. అబద్ధాలు ప్రచారం చేయడంలో, అసత్యాలు మాట్లాడడంలో, ప్రజలను రెచ్చగొట్టడంలో ఒకరికి ఒకరు అద్భుతమైనటువంటి పోటీ పడతారు. అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారనేది దగ్గరగా మనం పరిశోధన చేస్తే అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ ఒకే రకంగా వ్యవహరించారు. అందుకే ప్రజల తీర్పును కూడా ఈరోజు మనం చూసాం. తల్లి లాంటి దేశాన్ని ఇతర దేశాల వేదికల నుంచి తక్కువ చేసి విమర్శించి మాట్లాడినటువంటి మహానుభావుడు రాహుల్ గాంధీ. అందుకే ఈరోజు